మొన్నైతే మన తెలంగాణ స్పెషల్ కుడుములు చేద్దామని చెప్పేసైతే పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడైతే ఇంకా గిన్నె దగ్గరైతే పిండి పట్టించుకొచ్చిన బియ్యపు పిండి. బియ్యపు పిండితోనే చేస్తారు. కొన్ని ఊర్లలో అయితే చేసుకోరంట. ఇవి తెలవదంట. ఇంకా అదేందో అయితే ఇంకా అక్కడి నుంచి ఇంటి దగ్గరకొచ్చేసి అయితే మిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టిన దాన్ని ఆ పేస్టుని తీసి దీంట్లో వేసి అయితే ఉడకబెట్టుకున్నాను. ఈ ప్రాసెస్ కావాలంటే నా ముందు వీడియోస్‌లలో చాలానే ఉన్నాయి. ఇంకా నేను తెలియని వాళ్ళ కోసమయితే చెప్తున్నాను మళ్ళీ ప్రాసెసు. ఇకనైతే ఇంకా బియ్యపిండి పోసుకొని ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు తీసి దీంట్లో అయితే వేసేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఆ పైనుంచి అయితే ఇంకా ఉల్లిగడ్డలు చాలానే కోసుకోవాలి. మంచిగా ఉల్లిగడ్డలన్నీ వేసేసుకొని, ఆ నుంచి కొంచెం జీలకర్ర వేసేసుకొని, గుప్పెడన్ని కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ పైనుంచి సన్నగా తరుముకున్న కొత్తిమీర కూడా వేసి అయితే ఇంక కలిపేసుకోవడమే ఏముండదు. ఇంకా ఊర్లో అయితే అలాగ కట్టెల పొయ్యి మీద పెట్టి అయితే ఆవిరికి ఉడికిస్తారు. ఇక్కడైతే కట్టెలుండయి కదా! ఇంకా అట్లా అని చెప్పి అయితే నేను ఇడ్లీ పాత్రలలో పెట్టేసాను. ఇక్కడైతే పెట్టేసి స్టవ్ పైన పెట్టాను. ఇక్కడైతే ఇంకా మిగతాది మిగిలాయి అని చెప్పేసి అయితే దీన్నైతే ఒక జల్లి గమాల్లో పెట్టేసినాను. చిన్నది గిన్నె ఉంటే. ఇవైతే ఇంక అవుతున్నాయి. లాస్ట్ అయితే ఇంకా అయిపోయాయి ఫైనల్లీ. ఇంకా ఆయిల్ పోసేసుకొని తినేయడమే. వీటినైతే తాలింపు కూడా పెట్టేసాను. తాలింపు పెడితే ఇంకా టేస్ట్ బావుంటాయన్నమాట. ఇక అలా అని చెప్పి మా ఆడపడుచు వాళ్ళకి అండ్ ఓనర్ ఆంటీ వాళ్ళకి కూడా ఇచ్చానన్నమాట.